జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం నత్తనడకన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పంటలు వేసుకునే కాలం వచ్చిందని, ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని తమను ఆదుకోవాలని వారు కోరారు. బరకాల కిరాయిలు బాగానే పడతాయి, వర్షాలు పడతాయి, మాకు దళారులు రత్తలేరు, ఇక్కడ సెంటర్ పట్టిన వాళ్ళు తెస్తలేరు. ఏమయ్యేది మాకు తెలుస్తలేదు. నెల రోజుల 15 రోజుల నుండి మేము ఇబ్బందులు పడతాను. వానల మా వడ్లు ఖరాబ్ అయిపోయినాయి. రైతులం మేము, మా పట్టించే దిక్కే లేదు. ఎవరు వస్తారు పోతారు చూస్తారు, మా ప్రైవేట్లో అమ్ముకోమని చెప్తారు, వాళ్ళే ప్రైవేట్లో కొందామని అంటారు. మేమే వేరే పిలిపించుకొని ప్రైవేట్లో 1800లకు అమ్ముకుందామని చూస్తాను. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇట్లా అవుతుంది. తెడబోయింది అప్పులేయడానికి ఇంకేమున్నది. వీళ్ళు సెంటర్ పెట్టిన వాళ్ళే ప్రైవేట్ కొంటారు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. బస్తకు 3 కిలోలు 4 కిలోలు కటింగ్ అంటారు, క్వింటన్కు 7.5 కిలోలు కటింగ్ అంటారు. మరి మా పరిస్థితి ఎట్లా? మేము పండించి లాభం ఏమున్నది? వర్షాలు వచ్చినాయి. నెల నుంచి నెల 15 రోజులు అయితే 2 నెలలకు దగ్గర వస్తుంది. 2 నెలలకు దగ్గర వస్తే రైతులు పట్టించుకునే లేదు. విత్తనాలు వాళ్ళు ఎప్పుడు పోసుడు, ఈ వచ్చేది ఎప్పుడు, పెట్టుబడికి అందేది ఎప్పుడు? వరదలైపోతానే కుప్పలు మేము అప్పులు తెచ్చుకునే కాడ ఎటుగాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇబ్బంది పెడతారు అప్పులు తెచ్చుకునే కాడ. కొనేది మేము ఇక సత్య పరిస్థితి మాది. ఇప్పుడు మేము సత్య పరిస్థితుల్లో ఉన్నాం. ఊరి అవుతుంది వరి పెట్టుకుంటే 200 రూపాయల కూలి పోయినా బతుకుతాం, కానీ చేత చేసిందంటే ఏం లేదు. అరి పెట్టుకున్నాడు, ఇరి పెట్టుకొని చాలన్న సాత్రం అందరికి అన్నదాత అంటారు కానీ